హరి ఓం రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుకామ నిష్కామయతంతు భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమునందో అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పు రామ భక్తులం బదలక బ్రోచుచుండు గను వాయుతనూదునిటిరాదు నీయదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగా నిప్పుడమిలో జనుల మెప్పులకు జన్మ పావనతకై స్మరణ చేసదగా నిస్సాటి వారిలో ప్రతిష్టలకు ముక్తి కోసరమునే మృక్కి వేడదగా నిర్దండి భాగ్యము నిమిత్తంబు మిమ్ము పొగడను విద్యనే స్థితినే కాని కుక్షి నిండెడి కూటి కొరకు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహసునిత దూర 2025 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి మే నెల మాస ఫలాలు. ముందుగా మేషరాశి మాస ఫలాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి కుజుడు అధిపతి ఉన్నాడు. ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉండటం చేత చాలా ఖర్చు అనవసరమైన దండగా మారి ఖర్చులు ఎక్కువగా ఉండేటట్లుగా ఉన్నాయి. ఈ మేషరాశికి ఏప్రిల్ నెల 30వ తారీఖు దగ్గర నుంచి కూడా శని ద్వాదశంలో ఏలినాటి శని ప్రారంభమైంది. శని, గురువు, కుజుడు 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి అంటే ద్వాదశాష్టమ జన్మస్థము శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. 12 కానీ 1 కానీ 2 కానీ కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా ఉన్న స్థలంలోంచి వెళ్ళిపోవటం, చేసే వృత్తి పోవటం, బ్రతుకు తిరుగు లేకపోవటం, అప్పుల పాలు కావటం, చాలా కష్టాలు రావటం జరుగుతుంది. ఒక్క శని కానీ గురువు కానీ కుజుడు కానీ ఉంటే. ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ఏలినాడు శని ప్రారంభం. తర్వాత ఈ రాశి గారి ద్వితీయంలో గురువు ఉన్నాడు. కానీ ధనాధిపతి అంటారు. కానీ మరి ఈ గురువు కూడా శనిలాగానే నష్టపరుస్తాడు. తర్వాత కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. కుజుడు వల్ల కూడా బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. 8 గ్రహాల్లో సరిగ్గా చెప్పాలి అంటే 2 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు 2 గ్రహాలు అంటే శుక్రుడు, గురువు ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, సమస్యలు బాగా జటిలం అవుతాయి. ఉన్న ఉద్యోగుల నుంచి మానుకునే పరిస్థితి, కొత్తగా బతుకులు ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కూడా సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా అంటే ఇప్పుడు ముందుగా చెప్పింది గోచారం బాగాలేదని చెప్పింది. తర్వాత గ్రహచారం. గోచారం 25 వంతులు జరుగుతుంది. గ్రహచారం అంటే పుట్టిన
సంవత్సరం నెల తారీఖు టైంను బట్టి వచ్చేది. గ్రహచారం కూడా చూడటం మంచిది. కాబట్టి ఈ టైము ఉన్నది మొత్తం కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మీ చేత్తో ఎవరికైనా ఇచ్చుంటే ఈ టైంలో రావు, ఎవరికి ఇవ్వకూడదు, కొత్త వ్యాపారాలను చేయకూడదు, చదువుకునే పిల్లలకు, ఇంటికి సంబంధించిన వృత్తి చేసేవాళ్ళు, ఇళ్ళు అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ నెల బాగుంది. గురువు కూడా తొందరలో మారబోతున్నాడు. ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు ఈ జాతకానికి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాల గుళ్ళు 9 ప్రదక్షిణాలు చేయటం, పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం కూడా సూర్య నమస్కారాలు చేయటం, ఇది చాలా రకంగా రక్షణ జరుగుతుంది. కాబట్టి ముందుగా నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి బాగా ఎక్కువగా ఈ నేల కనబడుతుంది. కాబట్టి ముందుగా శివుడి గుళ్ళో ప్రదక్షిణాలు, నవగ్రహాల ప్రదక్షిణాలు, సూర్య నమస్కారాలు ఇవి చేస్తే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది.